టిఆర్ఎస్ గవర్నమెంట్ ఓరేసుకుంటే ఉరి పెట్టుకునే ఆస్కారం ఉండే, అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన రైతులకు ప్రోత్సాహం కల్పించారు. ఏది సన్న ఓట్లు వేసుకుంటే 500 బోనస్ ఇస్తా అని అంటాడు. అయితే పసల్కు క్వింటాల్కు ఒక 500 ఇస్తే అట్లా 20 క్వింటాల్ వేసుకున్నాం మనకి 25 100 10,000 వరకు కూడా మనకు బోనస్ వస్తుంది. అట్లే 2 పూటలు వేసుకుంటే 20,000 వరకు కూడా బోనస్ వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వడ్లు వేసుకుంటే ప్రతి గింజ కూడా కొంటానని అన్నది. మరి కొంటానని ప్రతి సెంటర్ లేనితాన కూడా సెంటర్ తెరిపించి ప్రతి గింజ కూడా ఉన్నది. మాకు ఇన్ టైమ్ లో కూడా మాకు ఆ యొక్క అమౌంట్ కూడా మా అకౌంట్ లో పడ్డది. కానీ కేసీఆర్ గవర్నమెంట్ లో వడ్లు వేసిన ఒక నెలకు కూడా మనకు ఈ అమౌంట్ వచ్చేది కాదు. మాకు ఈ తొందరగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మా ఖాతాలో వేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి కూడా మేము మా రైతుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇవన్నీ మంచిగా అయినాయి. పనులు కూడా అప్పులు మారిపోయినాయి. పంటలకు లాభం ఉండదు. పంటలు పండించిన వాళ్ళకి కూడా మంచిగా లాభం వస్తున్నది. ఈ లేని వాళ్ళు అంటే లేకున్నారు, కానీ ఉన్నోళ్ళు చేసుకున్న వాళ్ళు మాత్రం మంచిగానే చేసుకుంటున్నారు, మంచిగానే బతుకుతున్నారు, మంచిగా లాభం కూడా ఉండదు. ఎంబడే పైసలు కూడా ఇస్తున్నాడు. మళ్ళా బోనస్ కూడా వస్తున్నది 500. గవర్నమెంట్ వచ్చింది అంటే మాకు 2 లక్షల అప్పులు మారిపోయినాయి. అంతా బాగానే ఉండదు. ఇప్పటికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి మంచిగానే ఉండదు. మాకు అన్ని విధాలుగా సౌకర్యము మంచిగా ఉండదు. ప్రతి ఒక్క గింజ కొన్నందుకు క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చేటందుకు మాకు అన్ని విధాలుగా లాభం ఉండదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.